నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ని తనిఖీ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, మిల్లర్లని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. నిన్న కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డ్లో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులకి మంత్రి భరోసా కల్పించారు. అంతేకాదు రైతు దగ్గర కొన్న రోజే ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలంటూ కూడా ఆదేశించారు. అకాల వర్షాలకి ధాన్యం తడిసిపోకుండా ఉండేలా రాష్ట్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లని గోదాములుగా ఉపయోగించాలని అధికారులని ఆదేశించారు మంత్రి. కలెక్టర్ గారు కూడా ఆ మిల్లుల పైన కొరడా జులిపించే కార్యక్రమం చేసి వాళ్ళపైన అన్ని రకాల కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, కేసులు పెట్టి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అకాల వర్షాలు అందుకనే వీళ్ళైతే తొందరగా మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా అయినా, అంటే నేను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నా, ఆదిలాబాద్ జిల్లా అయినా వీటన్నిటిని శీఘ్రగతిన కొనుగోలు చేయించి తొందరగా మార్కెట్ నుంచి మిల్లు పంపించి ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే 25 వరకు రోహిణి కార్డులు వస్తాయి, వర్షాలు మొదలవుతాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ వరకు ఈ నెలలోనే ఋతుపవనాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఇది శీఘ్రగతిన కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తాం. కాటన్ మిల్లులు తీసుకుంటున్నాం, ప్రైవేట్ గోదాలు తీసుకుంటున్నాం, ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కూడా గోదాలకు మారుస్తూ ఉన్నాం.